మన చిన్నారుల కోసం ఒక చిన్న క్రాఫ్ట్ అండి. ఎలా ఉందండి ఈ బుజ్జిది? వెనక తోకలాగుతుంటే వింగ్స్ ఎగురుతున్నాయి కదండి, అదే అండి ఈ క్రాఫ్ట్. ఈ బర్డ్ ఎలా చేయాలనేది మనము ఇప్పుడు చూద్దాం. అదే మీరు చూస్తూ ఉండండి, తెలుసుకోండి. అంత లోపల నేను మీకు ఒక స్టోరీ చెప్పడానికి వచ్చేసాను అండి ఈరోజు. అదేం స్టోరీ అంటే, ఒక ఊరుంది. ఆ ఊరి చివర ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ఇద్దరు స్నేహితులు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉంటే వాళ్ళకు ఒక తేనె పట్టు కనిపిస్తుంది. ఆ తేనె పట్టు కనిపించినప్పుడు ఒక స్నేహితుడు అంటాడు, అరే మనం తేనె పట్టులో నుంచి తేనెని తీసుకెళ్దాం రా ఇంటికి అని అంటాడు. అంటే సరేలేరా తీసుకెళ్దామని చెప్పి వెళ్ళి వీళ్ళు జాగ్రత్తగా ఇద్దరు తేనె టీగల నుంచి ఏ ప్రమాదం జరగకుండా తేనె పట్టులో నుంచి తేనెని తీస్తూ ఉంటారు. అప్పుడు దూరంగా మరొక ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళలో ఒక అతను చూసి ఇంకొక అతనితో అంటాడు, అరే చూడరా అక్కడ తేనె పట్టులో నుంచి తేనెని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. పాపం తేనెటీగలు ఎంత బాధపడతాయి, అవి ఎంత కష్టపడి చేర్చుంటాయి అని అంటాడు. అంటే ఇంకొక వ్యక్తి అంటాడు, అరే ఏం బాధపడవురా, తేనె పోతే కూడా తేనెటీగలు బాధపడవు. ఎందుకంటే వాటికి ఒక శక్తి ఉంది, అది ఎవ్వరూ చేయలేని విద్య. ఆ విద్య ఏంటి? తేనెని సేకరించి తీసుకొచ్చి చేర్చే విధానం ఎవరు చేయలేరు. ఆ విద్యని వాళ్ళు దొంగలించలేరు, తేనెను మట్టుమే దొంగలించగలుగుతారు. అదే విధంగా మన జీవితాల్లో కూడా ఎవరైనా దొంగతనాలు చేయొచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, మనని మోసము చేయొచ్చు. ఎంత చేసినా కానీ మనకి పోయిన దాన్ని మళ్ళీ సేకరించే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి దొంగతనం చేసే వాళ్ళు ఇవన్నీ దొంగలించగలుగుతారు, మనల్ని మోసం చేయగలుగుతారు. కానీ మనకున్న టాలెంట్ని ఎవరు దొంగలించలేరు. ఇదే అండి ఈ మోరల్ స్టోరీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదేవిధంగా మీకు ఏమైనా అనిపిస్తే ఈ స్టోరీ వల్ల నాకు కమెంట్ చేయండి. మన చిన్నారుల కోసం చేసే ఈ క్రాఫ్ట్ నచ్చిందా అండి? ఈ చేసే విధానం కూడా పెట్టాను. పిల్లల్ని సండేస్ టైం వేస్ట్ కాకుండా ట్రై చేయమనండి. థ్యాంక్ యూ.